ఆగాగు. బ్రో, ఈరోజు నేను చెప్పే మాట వల్ల నీకు లైఫ్‌లో మంచి జరగకపోయినా, చెడు మాత్రం జరగకుండా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నావా? లైఫ్‌లో ఎప్పుడు కూడా నీకక్కర్లేని విషయంలో అంటే భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోకు. ఎందుకో కూడా చెప్తాను. నీకు తెలుసా? దేవుళ్ళ కౌంట్ ఎప్పుడు కూడా 33,00,00,000 మందే ఉంటారంట. అదెందుకో తెలుసా? పార్వతీదేవి దేవుళ్ళనందరినీ కూడా శపించింది. ఎందుకు? ఒకసారి శివుడు, పార్వతి ఇద్దరు శృంగిస్తున్నప్పుడు దేవతల్లో ఒకలికి డౌటొచ్చిందట. అరే! శివుడు ఇంత శక్తివంతుడు, అలానే పార్వతీదేవి ఇంత శక్తివంతురాలు. వాళ్ళిద్దరి వల్ల పుట్టే బిడ్డ ఇంకెంత శక్తివంతుడవుతాడో అని చెప్పి భయం పుట్టి, వాళ్ళు ఆ సంతానం కలగకూడదు అనుకోని నిర్ణయించుకొని వెళ్లి పరమేశ్వరుడిని బ్రతిమలాడుకున్నారట. దేవాధిదేవ పరమేశ్వర, నువ్వు దయచేసి పార్వతీదేవితో కలవద్దు. నువ్వు తపస్సు చేసుకుంటూ ఉండిపో అని చెప్పేసి. ఈశ్వరుడు బోలాశంకరుడు కదా! సరే అని చెప్పేసి వెంటనే ఒప్పేసుకున్నాడు. అప్పుడు ఈ మాట ఆ నోట, ఈ నోట వెళ్ళి పార్వతీదేవికి కూడా తెలిసింది. ఏ మహిళకైనా అమ్మతనం వద్దు అంటే ఎక్కల్లేని కోపం కూడా వస్తుంది. అలాంటిది పార్వతీదేవిని నీకు అమ్మతనం వద్దు అని మేము కోరుకున్నాము అంటే ఊరుకుంటుందా? వెంటనే తక్షణమే దేవుళ్ళనందరినీ కూడా శపించింది. మీకక్కర్లేని విషయంలో, మీకసలు సంబంధం లేని విషయంలో, భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకొని, నా అమ్మతనాన్ని తీసేశారు. కాబట్టి మీకెవ్వరికీ కూడా సంతానం కలగదు అని చెప్పేసి శపించింది. దేవుళ్ళకే తప్పలేదు బ్రో. మొగుడు, పెళ్ళాల మధ్య ఇన్వాల్వ్ అయితే శాపాలు. ఆఫ్టర్ ఆల్ మనుషులం. అది ధర్మం కాదు కదా! అందుకే లైఫ్‌లో ఎప్పుడు కూడా అక్కర్లేని విషయాల్లో ఎస్పెషల్లీ మొగుడు పెళ్ళాల విషయంలో జోక్యం చేసుకోకండి. అంతేకాదు, వీళ్ళు ఈశ్వరుని ఆ కోరిక కోరడం వల్ల గంగాదేవి భూలోకానికి రావడానికి కారణమయ్యింది. అంతేకాదు, పార్వతీదేవి భూదేవికి కూడా నీకు అనేకులైన పతులు అని చెప్పి శాపం ఇచ్చింది. ఆ స్టోరీ ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్‌ని పిన్ చేస్తాను. ఆర్ ఎల్స్ పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నేనే మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.